ట్రైలర్ కట్ చేశారనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మళ్ళీ ఆ యొక్క యమదంగ సీన్స్ని చూద్దాం ఒకసారి. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. రాజమౌళి ఈ షార్ట్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఎన్టీఆర్ గారిది నిజంగా పులి మనిషి కింద మారితే ఎవడాలనుకున్నాం అన్న షార్ట్. కానీ అప్పట్లో ఈ రింగ్ టూన్ ఎంతమంది పెట్టుకుంటారో అది నేను కూడా పెట్టుకున్నాను టైంలో మన నోకియా ఫోన్లో అయితే. ఎవడైతే చూద్దాం సాంగ్స్ కూడా చాలా హైలైట్. నాకు తెలిసి రాఖీ తర్వాత తీసిన మూవీ ఎన్టీఆర్ గారిది సన్నబడ్డాక. నాకు తెలిసి మోహన్ బాబు గారు చేసిన అన్ని క్యారెక్టర్లో కూడా మన జనరేషన్కి అయితే ఈ క్యారెక్టరే మనకి మోహన్ బాబు గారి నిజంగా. ఇంకా పెద్దరేడు అవన్నీ వెళ్తే యముడి క్యారెక్టర్ ఎన్టీఆర్ గారికి దగ్గరగా నటిస్తారు ఆయన. ఇంటర్వల్ షాట్ ఇది హైలైట్ నిజంగా. మనకి పెద్ద ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చారు చూసారా నిజంగానే. అదేనా నేను నిజంగా ఫస్ట్ టైం చూసినా నిజంగా వచ్చారేమో తెలియదు కదా నాకైతే. ఆ సినిమా ఫస్ట్ టైం చూసినా నిజంగా వచ్చారు. ఎమ్మ నరకం ఎలా ఉంటుందేమో అనుకుని మనం ఈ మూవీ చూసినవాడు. అలా మీరు ఎక్స్పీరియన్స్ చెందుంటే కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకని అలా పుట్టే వచ్చారేమో అని చాలామంది అని అనుకుంటారు తెలియని వాళ్ళకి. అమ్మతంగా 18 మే. ఓకే, ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నేను చెప్పాను కదా మీకు పెద్ద ఎన్టీఆర్ గారు చూసి నిజంగా పుట్టారే మళ్ళీని అక్కడ నరకంలోకి వచ్చి హెల్ప్ చేయారేమో అని అనుకున్నాను నిజంగా. అలా చాలామంది అయితే అనుకుని ఉంటుంటారు కంపల్సరీ. ఎందుకంటే నా ఏజ్ బట్టి నేను చెప్తున్నాను నేను. అలా మీరు ఏమన్నా కూడా కింద కామెంట్ అయితే చేయండి. వీడియోస్ లైక్ అయితే చేయండి. ఇక్కడికి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.